హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. 2 రోజులు గ్యాప్ ఇస్తే చాలు మన వాళ్ళు కొత్త స్టోరీలు, కథలు అల్లుతారన్నమాట. అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో క్రిస్ జాన్సన్ సార్ పెట్టిన పోస్టులు ఏంటి అనేది కూడా మనం మాట్లాడలేదు. ఎందుకంటే ఎల్సీ మెంబర్లే చెప్తున్నారు అన్నట్టుగా కొన్ని చెప్తున్నారు కదా, ఆయన పెట్టిన పోస్టులను చెక్ చేసి మీకు చెప్పడం జరుగుతుందన్నమాట. రీసెంట్గా అయితే వాళ్ళకి నిన్న ఇండిపెండెన్స్ డే జరిగింది, అంటే స్వాతంత్ర దినోత్సవం జరిగిందండి. ఎక్కడ అంటే మనకి అమెరికాలో అన్నమాట. ఓకే, అమెరికాలో 150వ అమెరికా సృష్టించి 150 సంవత్సరాలు అయింది దానికి ఇండిపెండెన్స్ వచ్చి అన్నట్టుగా వాళ్ళు కొన్ని ఫోటోలు అనేవి పెడతా ఉన్నారు. ఇక్కడ క్రిస్ జాన్సన్ సార్ కూడా ఆయన ఎఫ్బీలో పెట్టడం జరిగింది. దీనికి కూడా మన వాళ్ళు గొప్పగా అక్కడ యూఎస్ఏలో ఇండిపెండెన్స్ జరిగింది కాబట్టి మనకి ఇండియాలో జరిగిపోద్ది అని హడావిడి చేశారు. నేను ఆల్రెడీ జూలై 2వ తారీఖే చెప్పాను అలాంటి హడావిళ్ళు ఏమి ఉండవని. ఆ విధంగానే మనకి ఎటువంటి హడావిళ్ళు లేవు, కేవలం మన వాళ్ళు చేసిన హైప్ క్రియేషన్ తప్ప. ఓకే, అలాగే ఇక్కడ క్రిస్ జాన్సన్ సార్ పెట్టిన ఇంకొక కొటేషన్ ఏంటంటే, బ్రాండింగ్కు నిద్ర ఉండదు, అన్ని వేళలా మీరు ఆశించిన దానికంటే ఎక్కువ అందించండి, ఉత్తమమైనది వాటి నుండి నేర్చుకోవండి అని చెప్పి వాయిస్ ఆఫ్ క్రిస్ జాన్సన్ అని పెట్టారన్నమాట. అంటే దీనికి అర్థం ఏంటంటే, బ్రాండింగ్ అంటే మీకు తెలుసు కదండి, ఇలా సోషల్ మీడియాలో అడవాడు చేయడం ఇవన్నీ కూడా బ్రాండ్ ప్రమోషన్ అవుతుంది అన్నమాట. బ్రాండింగ్కి నిద్ర ఉండదు, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు బ్రాండింగ్ చేయండి అని చెప్పి ఇండైరెక్ట్గా అయినా చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇక్కడ బ్రాండింగ్ చేయడము, కంపెనీని హైప్ చేయడము ఇవన్నీ పెద్ద మ్యాటర్ ఏం కాదు మనకి. కానీ అసలు ఏంటి అని కంపెనీ గురించి అడిగితే దానికి సంబంధించిన ఆన్సర్ మన దగ్గర లేక ఏం చేయలేకపోతున్నాం మనం. అంతే కదండి, నేను కూడా చాలా వరకు వీడియోస్ తగ్గించాను, మీరు తెలిసిందే. ఎందుకంటే గతంలోకి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు మనం ప్రతిరోజు ఆన్ పేస్ అనో వ్యక్తి వ్యత్యాసనో వీడియోలు చేయకూడదు. చేసామంటే మనమే ఇంకోటి మభ్య పెట్టినట్టు అయింది. ఎందుకంటే కంపెనీ నుంచి అఫీషియల్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ రావట్లా. వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఇంకా ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే అక్కడ యూఎస్లో జరిగిన దానికి మన వాళ్ళు ఆనందపడుతున్నారు. అసలు మనకి స్వాతంత్రం వచ్చింది వాళ్ళ నుంచి కదండి, అది అర్థం చేసుకోలేకపోతున్నారు మనం. ఓకే, ఎందుకంటే మనకు స్వాతంత్రం ఎవరి దగ్గర నుంచి వచ్చింది? బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచే మనకు స్వాతంత్రం వచ్చింది. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు చేసుకున్న స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా మన వాళ్ళు ఆనందంగా గ్రూపుల్లో అడావిడి చేసుకుంటూ ఫోటోలు పెడుతుంటే ఏమనుకోవాలి? ఇక్కడ మీరు గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే, మన యాష్ గారు ఏమి యూఎస్కి సంబంధించిన క్యాండిడేట్ కాదు. అక్కడ స్వాతంత్ర దినోత్సవం వచ్చినా రాకపోయినా ఆయనకి పెద్ద నష్టం లేదు. ఆయన దుబాయ్ అనమాట. ఓకే, దుబాయ్లో పుట్టి పెరిగినాడు, అక్కడ ఏదైనా ఉపయోగం ఉంటుంది. కానీ ఇక్కడ స్వాతంత్ర దినోత్సవం ఆయన హ్యాపీగా చేసుకుంటాడని కాదు. అలాగే ఈ పోస్టులన్నీ కూడా ఆయన ఏమి క్రియేట్ చేసి పెట్టడు. ఎందుకంటే ఈ మన వాళ్ళు ఉన్నారు కదా ఫ్యాన్ బాయ్స్, ప్రతి హీరోకి ఒక ఫ్యాన్ బాయ్ ఉన్నట్టు మన యాష్ గారికి అయితే కొన్ని లక్షల మంది ఫ్యాన్ బాయ్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరో ఒకరు చేసి పెడతా ఉంటారు, దాన్ని మన వాళ్ళు గ్రూప్లో షేర్ చేస్తారు. అంతకుమించి అయితే ఇక్కడ ఏమీ వింత విడ్డూరం ఏమీ లేవు. ఓకేనండి, ఇంకా మనకి ప్రజెంట్ వినిపిస్తున్న ఇంకోటి ఏంటంటే, జూలై 19వ తారీఖు పక్కా వస్తుంది. ఇంకా మిగతా డేట్లన్నీ కూడా తప్పు. జూలై 19 మాత్రం పక్కా అని చెప్పి కొంతమంది అయితే బల్ల గుద్ది చెప్తున్నారు. ఇలాగ బల్లలు కొద్దడం, స్టూళ్ళు ఎగరేయడం, మాటలు ఎసరడం ఇవన్నీ మనం చూసాం. బట్ ఏంటంటే ప్రాక్టికల్గా మన ఎల్సీ మెంబర్స్ నుంచి కూడా వచ్చేస్తుంది అన్నారు. నేను మొత్తం చెక్ చేసి ఏ ఎల్సీ మెంబర్ నుంచి వచ్చిందో చెప్పానండి. ఓకే, కొంతమంది పేర్లు నాకు అనవసరం. ఎందుకంటే బిల్ విలియమ్స్ అని, బిల్ మోస్ట్ అని వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా హైప్ చేస్తూనే ఉన్నారు కంపెనీని. ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కంట్రోల్గా ఎప్పుడు మాట్లాడాలి. ఓకే, అందుకే నేను వాళ్ళ అప్డేట్లు ఎప్పుడు చెప్పలే. ఇన్ని సంవత్సరాల్లో నేను ఇప్పుడు కూడా బిల్ విలియమ్స్ అప్డేట్ అని చెప్పలే. అలాగే జాన్ వైట్ అని కొత్త ఆయన తీసుకొచ్చారు. ఆయన దాదాపు ఒక 2 years బ్యాక్ అసలు జాన్ వైట్ అని పేరే నేను వినలేదు. దాని తర్వాత ఇంకో పేరు ఏదో వచ్చిందండి, డిఫరెంట్ పేర్లన్నీ వచ్చినాయి అన్నమాట. ఈ పేర్లన్నీ మనం వింటూ ఉంటుంటే మనకి అనిపిస్తూ ఉంటుంది, అసలు ఈ లీడర్లు మనం ఎప్పుడు చూస్తాం, వీళ్ళు ఎప్పుడు మన పేరు తెలియదే అని. రీసెంట్గా వీళ్ళందరినీ కూడా విక్టర్ విత్యాసం వచ్చినప్పుడు వాళ్ళు హైప్ క్రియేషన్, ఎవడైతే హైప్ క్రియేషన్ చేస్తాడో వాడు అప్డేట్స్ వీళ్ళు వచ్చి చెప్తారు గ్రూపుల్లో. అంతే తప్ప వీళ్ళు స్వతహాగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చెప్పేంత సబ్జెక్ట్ లేదు మన వాళ్ళ దగ్గర. ఓకే, ఎవరో ఒక కొత్త లీడర్ని, తెలుగు లీడర్లో కొత్త లీడర్లు వచ్చారు, హిందీ లీడర్లో కొత్త లీడర్లు వచ్చారు, ఇంగ్లీష్ లీడర్లోనే కొత్త లీడర్లు వచ్చారు. 1 year బ్యాక్ అసలు వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. ఓకే, ఇప్పుడు మాత్రం కొత్త లీడర్లు అందరూ వస్తూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఎవరో ఫేస్బుక్లో పెట్టిన పోస్టులు తీసుకొచ్చి వాళ్ళు ఏదైతే హైప్ చేస్తున్నారో దాన్ని స్క్రీన్ షాట్ తీసి మన గ్రూప్లో పెట్టేసి, చూసారు కదా పలానా లీడరు ఇరగదీసేసేస్తుంది అనిపేసు అని చెప్పారు, పలానా లీడరు ఇరగదీసేద్ది విక్టరీ డాష్ అని చెప్పారని చెప్తారు. ప్రాక్టికల్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో హైప్ చేసుకోవాలి, ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం వాళ్ళకి లాక్కోవాలి అని చూస్తున్నారు. ఇప్పుడు నేనే చూడండి, నేను దాదాపు 4 months నుంచి ఇన్స్టాగ్రామ్ చేస్తున్నా, ఫేస్బుక్ చేస్తున్నా. ఒక్క వీడియోలో కూడా ఆన్ పేసు పదం వాళ్ళ నేను నోట్లోంచి ఆన్ పేసు కానీ విక్టరీ డాష్ కానీ పదం వాళ్ళ. అయినా సరే మన సబ్జెక్ట్ నచ్చి మనం చెప్పింది ఇంట్రెస్ట్ ఉండి దాదాపు ఫేస్బుక్లో 8,000 పైగా ఫాలోవర్స్ వచ్చారు, నాకు ఇన్స్టాగ్రామ్లో 6,000 పైగా ఫాలోవర్స్ వచ్చారు. ఓకే, ఇక్కడ నేను మన కమ్యూనిటీని వాడేసుకొని అక్కడ చేయట్లా, అక్కడ ఇంటర్లింక్ కమ్యూనిటీని వాడుకుంటున్నా. ఓకే, ఈ విధంగా చేయాలి ఏదైనా చేసినప్పుడు. అంతేగాని మన కమ్యూనిటీ పేరు చెప్పుకొని ఇంకో దాన్ని ప్రమోట్ చేయడం అనేది కరెక్ట్ కాదు బేసిక్గా ఏదైనా సరే.
ఓకేనండి. ఇంకా పెద్ద పెద్ద తోపు లీడర్లు ఏమో వచ్చేసి క్రిప్టో కరెన్సీలో డబ్బులు పెట్టిస్తున్నారు, వాటిలో కూడా స్కాములు జరుగుతున్నాయి. జాగ్రత్త. ఎంత పెద్ద తోపు లీడర్ అయినా ఇబ్బంది వచ్చినప్పుడు మనకేం డబ్బులు ఇవ్వలేదు, ఇవ్వరు కూడా. అది మీరు గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. కాబట్టి అఫీషియల్గా ఎటువంటి డేటు, ఎటువంటి టైము, ఎటువంటి ఇయర్ మనకు తెలీదు. బేసిక్గా యాష్ గారి నోటి నుంచి వచ్చింది అని చెప్తున్నారు. 2026లో మనల్ని సక్సెస్ చేస్తాను. సక్సెస్ అంటే ఏ రకంగా చేస్తారు? అమౌంట్ పరంగా, ఫైనాన్షియల్గా సక్సెస్ చేస్తారా, లేదా కేవలం వెబ్సైట్లో ట్రైనింగ్లతోనే సక్సెస్ చేస్తారనేది తెలియదు మనకి. ఓకే. ఇవన్నీ కూడా ప్రశ్నలు మాత్రమే, ఆన్సర్లు ఎవరి దగ్గర లేదు. ఇవన్నీ కాదు జీకే గారు ఆన్ పేస్ ఎప్పుడు కల్లా వస్తాయని కూడా మళ్ళీ కొంతమంది అడుగుతారు. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ రిపీట్గా అడుగుతూనే ఉంటారు. నేను ఎన్నోసార్లు చెప్పా, ఆన్ పేస్ పేరు మీద మనం ముందుకు వెళ్ళలేము. మనం ముందుకు వెళ్ళేది విక్టర్ విద్యాష్ పేరు మీద. పోనీ విక్టర్ విద్యాష్ అయినా పూర్తిగా అదేనా ఒరిజినల్ అంటే అది ఒరిజినల్ కాదు. అది మనకి డెమో వర్షన్, ఒరిజినల్ వర్షన్ అనేది మళ్ళీ మనకి మీటింగులు, ట్రైనింగ్లు పెట్టి అందులో చెప్తారు. అంతా కూడా పెద్ద సినిమా స్టోరీలో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా అయిపోయింది మన పరిస్థితి. పార్ట్ 1 అంటే ఆన్ పేస్, పార్ట్ 2 అంటే విక్టర్ విద్యాష్, పార్ట్ 3 ఏంటో మనకి తెలియదు మాట. ఓకే. ఎగ్జాంపుల్కి మన సినిమా భాషలో చెప్పుకోవాలంటే పుష్ప, ద రైజ్, ద రూల్, ద ర్యాంపేజ్ అని చెప్తున్నారు, కానీ ర్యాంపేజ్లో ఏం స్టోరీ ఉంటుందని తెలియదు కదా. ఈ విధంగానే మనకి ఆన్ పేస్, విక్టర్ విద్యాష్, దాని నెక్స్ట్ ఏంటని తెలియదు. చాలామంది విక్టర్ విద్యాష్ అని పేరు పెట్టగానే టకాటకాని యూట్యూబ్ ఛానల్లో పేర్లు మార్చేసుకున్నారన్నమాట. విక్టర్ విద్యాష్ అని. కానీ ఒరిజినల్ సైట్ వచ్చే పేరు అనేది అది కాదు. కానీ ఇక్కడ చెప్పడమేమో ఫౌండర్స్, ఆన్ పేస్ ఫౌండర్స్ అందరికీ అది వచ్చేస్తుంది, ఆన్ పేస్ ఫౌండర్స్ అందరికీ ఇది వచ్చేస్తుంది. అక్కడ నేను ఎన్నోసార్లు చెప్పాను, ఆన్ పేస్కి విక్టర్ విద్యాష్కి ఏ కోసాన కూడా సంబంధం లేదు. ఇక్కడ మీరు ఆన్ పేస్తో సంబంధం లేని వ్యక్తిని, అసలు ఆన్ పేస్ పేరు విన్న వ్యక్తిని కూడా మీరు ఇందులో రిజిస్ట్రేషన్ చేయించవచ్చు. ఎందుకంటే ఇది ఫ్రీ, ఎవరికైనా జాయిన్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఎంతమందినైనా జాయిన్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ లింక్స్ చేశారు ఇక్కడ. ఇంకా ఎప్పటికీ కూడా కేవైసీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎప్పుడు స్టార్ట్ అయిందండి? నవంబర్లో స్టార్ట్ అయింది. దగ్గర 7 నెలల పైన అయింది. 7 నెలల పైన అయినా సరే ఇంకా కేవైసీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే. ఇంకా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఎంత పర్ఫెక్ట్గా చేసినా సరే కేవైసీలు అవ్వట్లేదు చాలామందికి. ఓకే. ఇవన్నీ కూడా మన వాళ్ళు పర్ఫెక్ట్గా చేయాలండి. ఇప్పుడు ఏదో సబ్జెక్ట్ అనేది మేము ఏదో తెచ్చేసాం అనేది కాదు. ఎందుకంటే మనం దీన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళి మనం దీన్ని బ్రాండింగ్ చేయాలండి. ఎందుకంటే కంపెనీ వాళ్ళు చెప్పేశారు కదా, కడగడికి యాష్ గారు, నెక్స్ట్ వచ్చేది మేము బ్రాండింగ్ చేయము, మేము దానికి ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ చేయము, మొత్తం మీరే చేయండి అన్నట్టుగా చెప్పారు. మొత్తం మన చేతుల మీద వేస్తారు భారం అంతా. కాబట్టి ఆ భారాన్ని మనం మొయ్యాలంటే ముందు మనకు తెలియాలి కదా అసలు ఏం జరుగుతుంది కథ, దీంట్లో సబ్జెక్ట్ ఏంటి, ప్రొడక్ట్స్ ఏమైనా వస్తాయా, ఒకవేళ మళ్ళీ ఏమైనా ప్యాకేజీలు కట్టించుకుంటారా, ప్యాకేజీలు కట్టించుకోకపోతే ఆల్రెడీ మనతో ప్యాకేజీలు కట్టించుకున్న అమౌంట్లో మనకి ఏమైనా వేస్తారా, ఎటువంటి క్లారిటీ కూడా మన దాంట్లో లేవు. అయినా సరే మన వాళ్ళు తల లేదు తోక లేదు, ఖచ్చితంగా జంతువే అని చెప్తారు. తల తోక లేకుండా జంతువు అని ఎలా చెప్తున్నారో అర్థం కావట్లేదు. ప్రతి జంతువుకి తోక అనేది కామనే కదండి. మనిషికి తప్ప మ్యాక్సిమం జంతువులు అన్నిటికీ తోకలు ఉంటాయి కదా. మన వాళ్ళు ఏం చెప్తారంటే తోకలేని జంతువు అని చెప్తారు అన్నమాట. ఓకే. ఆ విధంగా ఉంటుంది మన వాళ్ళ పరిస్థితి. ఓకే. ఈ విధంగానే మన వాళ్ళు అడావిడి చేస్తూ ఉంటారు. అంతకుమించి అయితే ఏమీ లేదు అక్కడ. ఏదైనా ఉంటే ఖచ్చితంగా అఫీషియల్గా మనకు పాపప్స్ ద్వారా వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు మనం నమ్మాలి. ఓకేనండి. అందుకే నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లే వీడియోలు చేయడానికి. ఇంతవరకు నేనే వీడియోలు చేసేవాడిని అందరికన్నా రెగ్యులర్గా. దాదాపు మీరు చూసినట్టయితే ఈ సంవత్సరం స్టార్ట్ అయిన కానీ నేను చాలా వరకు తగ్గించేసా. ఎందుకంటే దీని పేరు చెప్పుకొని ఏది పడితే చెప్పడం నాకు ఇబ్బంది అనిపిస్తుందండి. ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు అది జరుగుతుంది అన్నప్పుడు నేను ఖచ్చితంగా చెప్తా. ఓకే. ఇప్పుడు ఇంటర్లింక్ వాళ్ళు ఉన్నారు, కేవైసీ కూడా అప్డేట్ నిదానంగా చేస్తున్నారు, అలాగే అప్డేట్లు చేస్తున్నారు. వాళ్ళు చెప్పినట్టు ఓటీసీ మార్కెట్ కూడా స్టార్ట్ అయిపోయింది. దాని ప్రైస్ వచ్చేసి ఇప్పుడు $10 నుంచి $25 అంటున్నారు. అసలు ఎంత మామూలు విషయం అండి. ఒక 10 కాయిన్లు ఉన్న వ్యక్తికి 10,000 వచ్చినాయంటే మామూలు విషయం కాదు కదా. ఓకే. ఇదంతా ఓటీసీ అన్నమాట. ఓటీసీ అంటే మనకి ఇష్టం వచ్చిన ప్రైజ్కి అమ్ముకోవచ్చు, ఎందుకంటే దాని వాల్యూ అలా ఉంటుంది. ఓకే. ఇదంతా కూడా ఒక థియరీ. కానీ మన దాంట్లో అప్డేట్స్ చెప్పుకోవడం అంటే సంవత్సరంగా పొన్నంగా ఒక అప్డేట్ వస్తాయి. ఇంటర్లింక్ వాళ్ళతో పోల్చట్లేదు, కానీ ఇంటర్లింక్ వాళ్ళే ఇంకా మనకన్నా కొంచెం బెటర్గా చేస్తున్నారని చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళకు ఉన్న కమ్యూనిటీ దాదాపు 1 కోటి దగ్గరలో ఉన్నారు. మన కమ్యూనిటీ అంటే తిప్పి కొడితే 8 లక్షలు 7 లక్షలు ఉన్నారు మన వాళ్ళు. మల్టిపుల్ ఐడీస్ లెక్క వెళ్ళిపోతాయి. ఓకే. ఇవన్నీ కూడా మీరు చూసుకొని నేను చెప్పేది అయితే ఫైనల్గా ఒకటే, ఈ వాట్సాప్ గ్రూపులు, యూట్యూబ్లు, ఫేస్బుక్లు ఎవరైతే మీకు చెప్పేది పర్ఫెక్ట్ అనిపిస్తుందో గమనించండి. ఒక 4-5 వీడియోలు చూడండి. ఎందుకంటే ఒకే వీడియోతో మనం ఎవరిని కూడా మంచోడా చెడ్డని చెప్పలేం. ఒక 4-5 వీడియోలు చూడండి. వాళ్ళ వల్ల మీకు ఉపయోగం ఉందా, చెప్పేది ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా చెప్తున్నారు వినండి. లేదు హైప్ క్రియేట్ చేస్తున్నారు, మేము అక్కడ యాష్ గారు ఏదో చేసేస్తున్నారు మేము చూసామన్నట్టు చెప్తే అసలు నమ్మద్దు. అసలు వీళ్ళు పెట్టిన మెసేజ్కి ఎల్సీ మెంబర్లే రిప్లై ఇవ్వరు, ఇంకా యాష్ గారు ఎందుకు ఇస్తారు చెప్పండి. ఓకే. యాష్ గారి మేలు చాలామంది దగ్గర ఉన్నా ఆయన అసలు రిప్లై ఇవ్వడమాట. ఆల్రెడీ జస్వంత్ సింగ్ జెస్సీ కూడా చెప్పాడు కదా గతంలో, యాష్ గారు నేను పెట్టాను ఆయన రిప్లై ఇవ్వట్లేదు. ఆఖరికి మన దిలాన్ గారు గురించి చెప్పారు కదా, ఆయనకు కూడా రిప్లై ఇవ్వట్లేదు యాష్ గారు. అర్థం చేసుకోండి, వీళ్ళు ఎవరికి ఎవరు. ఒక ఫైనల్గా వచ్చేసి మన పని మన కాళ్ళ మీద మనం నిలబడాలండి. ఎవడేదో చెప్పాడని కాదు.
మరి నువ్వు ఎందుకురా బాబు వీడియోలు చేస్తాను కొంతమంది అడుగుతారు. వీడియో ముందు చూడరాళ్ళు. ఓకే, నేను దాదాపు ప్రతి 2 నెలలకు 3 నెలలకు నేను వీడియోలు చేయాలా వద్దా, ఆన్ పేస్ మీద అప్డేట్స్ ఇవ్వాలా లేదా, విక్టరీ డాష్ మీద అని అడిగినప్పుడు 78, 79, 90% వ్యక్తులు చేయమంటున్నారు. నేను వాళ్ళ కోసం చేస్తున్నాను. వీళ్ళ కోసం ఎందుకు చేస్తే ఈ 10% చేయొద్దని వాళ్ళ కోసం చేయం కదా. ఎప్పుడైతే 70% కన్నా బిలో నాది పడిపోద్దో చేయొద్దని ఆ రోజు నేను విక్టరీ డాష్ ఆన్ పేస్ వీడియోలు చేయను. నేను చేయడం ఎప్పుడైతే మానేస్తారో మీరు ఏదైతే ఆ ఫేక్ ఇన్ఫర్మేషన్ చెప్పేవాళ్ళు ఉంటారో వాళ్ళ మాటలే నమ్మాలి. ఇంకా దాని గురించి ఇక్కడ మన వాళ్ళు చేయమంటున్నారు నన్ను. ఎందుకంటే మంచి చెడు రెండు చూస్తారు అందరూ, ఎవరు పిచ్చోళ్ళు కాదండి ఈ రోజుల్లో. ఓకే, కాబట్టి మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే మన సొంతంగా ఉన్న పనులు మనం చేసుకోవాలా. మనం చిన్నప్పటి నుంచి దేని మీద కష్టపడడం అది. ఒకవేళ అసలు మీరు ఇప్పుడే చదివి దాని తర్వాత బయటకు వచ్చారు, పనులు చేయట్లేదు, దీని మీద డిపెండ్ అయ్యారని దయచేసి డిపెండ్ అవ్వద్దు. ఓకే, దయచేసి డిపెండ్ అవ్వద్దు. మీ భవిష్యత్తుని మీరు నాశనం చేసుకోవద్దు. ముందు మీరు పని చేసుకోండి. ఇది వచ్చితే ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఇక్కడ యాష్ గారికి తెలియదు, ఆయనే చెప్పలేకపోతున్నారు పర్టికులర్గా డేటు. కంపెనీని తయారు చేసే వ్యక్తి చెప్పినప్పుడు మీరు నేను ఏం చెప్తాను డేట్లు, మీరు నేను చెప్పామంటే అది ఫేక్ ఇన్ఫర్మేషన్ అయింది. ఓకే, నేను చెప్పిందంత పర్ఫెక్ట్ నిజమా కాదనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఒకవేళ నేను చెప్పింది నేను నిజం అనిపిస్తే కింద ఎస్ అని పెట్టండి, ఒకవేళ రాంగ్ అనిపిస్తే నేను చెప్పింది నో అని పెట్టండి. నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఏదైనా సరే మీరు ఇంట్రెస్ట్గా చేయండి. ఈరోజు నాకు కూడా కొంచెం తెలుస్తుంది ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది. ఖచ్చితంగా లైకో డిస్లైకో ఏదో ఒకటి చేయండి. అలాగే కుదిరినంత వరకు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఎందుకంటే అడావిళ్ళు తప్ప రియాలిటీ అయితే ఇదే. ఓకే, ఇంకా మన ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే ఉన్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది వీడియోలు చేయడానికి. అలాగే ఇంటర్లింక్లో ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇక్కడ ఫొటోస్ వస్తున్నాయి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఖాళీగా ఎవరైతే ఉన్నారో కోఆపరేటివ్ బ్యాంక్లో పనిచేయాలనుకుంటే ఈ పక్కన లెఫ్ట్ సైడ్ మీకు కోఆపరేటివ్ బ్యాంక్ అని వీడియో పెట్టండి, దాని మీద ఫోటో మీద క్లిక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సరే మన వాట్సాప్ ఛానల్లో కానీ టెలిగ్రామ్లో కానీ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. చాలామంది జాయిన్ అవ్వట్లేదు, వేస్ట్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. నా దాంట్లో జాయిన్ అయితే చాలా సింపుల్గా క్లీన్గా ఉంటుంది, నాది తలకాయ పోటు ఉంటుంది నా గ్రూప్లో. ఓకే, థ్యాంక్ యూ. మీ జీకే లుక్స్.